మీరు ఎలా చేసుకుంటున్నారు, అలా మాకు కూడా వీడియోస్ అయ్యి మొక్కలు అవి పెంచడం అంటే చాలా ఇష్టం అండి, ఇలా మాకు కూడా చేసుకోవాలనిపిస్తుంది అని చెప్పేసి అంటున్నారు. నేను అక్కడ చెప్పాను, ఇంకా చాలామంది కనబడిపోయినా వాళ్ళ ఒక అభిప్రాయం అనేది ఇలాగే ఉంటుంది. ఇందాక నుంచి రాలేదే, ఇవి వేసినప్పుడే వచ్చేస్తారేమో అనుకున్నాను నేను. ఉప్పు తక్కువ ఉంటుంది రా కూరలో, కానీ ఉప్పు వేయలేదు. సరే టేస్ట్ ఇంకెలాగో వచ్చావు కదా, డిసైడ్ అయిపోయావు కదా. వెనక్కుంది ఎలా ఉంది చూడండి, దగ్గరికి వచ్చేసింది. ఎంత పలుచగా ఉండాలి పులుసు, చూసారా మంచి కలర్ఫుల్గా ఉంది. టేస్ట్ ఎలా ఉందన్నది మీ అన్నయ్య గారు సాయిరాము చెప్తారు. ఇంకా భోజనానికి వచ్చేసారు ఈయన కూడా. హాయ్ అండి, విజయ లైఫ్ స్టైల్కి వెల్కమ్ అండి. ఏం చేస్తున్నాను అనుకుంటున్నారా, మాకు ఇక్కడ బాగా స్పెషల్గా చక్కగా మసాలా వాళ్ళు అవి అమ్ముతూ ఉంటారు కదా. మనం తెచ్చుకున్నా సరే, మనం ఇంట్లో చేసుకున్నా సరే కొంచెం మిగిలిపోతూ ఉంటాయి కదా. అలా మిగిలిపోతూ ఉన్నప్పుడు మనం ఏం చేస్తాము, ఏ కూర చేసుకుంటూ ఉంటాం కదా. అలా స్పెషల్గా నేనేంటంటే ఈరోజు చేసే వంట ఏంటంటే వాళ్ళ పులుసు పెట్టమన్నారండి. వాళ్ళ పులుసు పెట్టమన్నారని చెప్పేసి ఇంకా నేనైతే పచ్చెనపప్పు నానబెట్టాను. పచ్చెనపప్పు వంకాయ ఇలా వండుకుంటాం కదా కర్రీస్ అయితేని. అయితే నేనైతే పొద్దున్న నానబెట్టాను పచ్చెనపప్పు, సాయంత్రానికి వాళ్ళు పులుసు పెట్టుకుందాం బాగుంటుంది టేస్ట్ అని చెప్పేసి. అది ఎక్కువగా మాకు ఇటు సైడ్ గోదావరి సైడ్ కూడా వాళ్ళవి వేస్తూ ఉంటారు, మసాలా వాళ్ళవి ఇష్టంగా ఉల్లిపాయ ముక్కలు అవి వేసి చేస్తూ ఉంటారు అన్నమాట. బాగా తింటాము అవి కూడా ఇష్టంగానే. అయితే దాంతో రెసిపీ కూడా ఎగిరేది పెట్టుకుంటాము పులుసు అదిని. సరదాగా మీతో షేర్ చేసుకుందాం, నేను ఎలాగో వండుకుంటున్నాను కదా, మీకు చూపించినట్టు ఉంటుందని చెప్పేసి చూపిస్తున్నాను. పచ్చెనపప్పు నేను మధ్యాహ్నం 12 ఆ టైంకి ఒక 4 అవర్స్ నానితే సరిపోతుందండి. దాంట్లోకి ఇదిగోండి అల్లం ముక్కలు, అలాగే కొంచెం ఎల్లుల్లిపాయలు వేసి మనం ఇప్పుడు మిక్సీ పట్టుకుందాం. ఆల్రెడీ నేను 2 టైమ్స్ కడిగేసానండి, కడిగేసి పక్కన పెట్టానమాట. అంటే కడగకుండా వేసేసానేమో అనుకుంటారేమో అని చెప్తున్నాను. అయితే ఇది పూర్తిగా మెత్తగా నలగక్కర్లేదు, మిక్సీలో చెక్క ముక్క కింద చేసుకుంటే సరిపోతుంది. అంటే మరీ చెక్క ముక్క కాదులేండి, కొంచెం మెత్తగా చేసుకున్నా బాగుంటుంది, కొంచెం పలుకుండేలాగా అయితే ఇంకా బాగుంటుంది అన్నమాట. మసాలా వాళ్ళు కూర కానీ పులుసు కానీ ఎంతమంది చేసి ఉంటారు, బాగా కుదిరిందా ఏంటి అన్నది కామెంట్లో మెన్షన్ చేయండి. అలాగే నేనైతే అప్పుడప్పుడు చేస్తుంటాను పకోడీలతోటి కూర, పకోడీ క్యాబేజీ కర్రీ కూడా చాలా బాగుంటుంది. అలాగే ఇప్పుడు నేను ఇదేంటంటే వాళ్ళ పులుసు పెడుతున్నాను. ఎప్పుడు ఎగిరి పెట్టేదాన్ని, ఈసారి పులుసు పెడదామని ఇంకా ట్రై చేస్తున్నాను అనమాట. ఇదిగోండి అల్లం ముక్కలు, ఒక 3 ఎల్లుల్లిపాయలు వేసుకుంటున్నాను, ఎక్కువ అవుతాయేమో అని. ఇవి కొంచెం ఇప్పుడు పచ్చివి వస్తున్నాయి కదా అవి అన్నమాట. ఇప్పుడు మనం మిక్సీ పట్టేసుకుని చూపిస్తాను మీకు. కొంచెం ఉప్పు కూడా వేసేద్దాం, మళ్ళీ వాటర్ వేయక్కర్లేదు, కొంచెం గట్టిగానే మనకి వళ్ళగా రావాలి కాబట్టి కొంచెం ఉప్పు కూడా వేసేసాను. 2 పచ్చిమిర్చి కూడా వేసుకున్నాను. ఇప్పుడు మిక్సీ పెట్టేద్దాం. కొంచెం నలగాలి, కొంచెం వాటర్ ఏమైనా తక్కువ అనిపిస్తే లైట్గా వేసుకోండి, ఎక్కువ వేయద్దు. ఒక్క నీళ్ళ చుక్క కూడా వేయలేదండి, అలాగే నలుపుతున్నాను. బాగా నానడం వల్ల కొంచెం సాల్ట్ కూడా అది వేసాం కాబట్టి సరిపోతుంది. ఇదిగోండి చెక్క ముక్క కింద, అంటే మరీ చెక్క ముక్క కాదు, మెత్తగానే అక్కడక్కడ పలుకులు ఉండేలాగా. అసలు వాళ్ళు తినడానికి అయితే బెల ఉంటాయి తెలుసా అండి. మాకు ఇక్కడ స్ట్రీట్ ఫుడ్ కదా, ఇంచడుగా వాళ్ళు వేస్తూ ఉంటారు అన్నమాట. మా వారు ఎప్పుడైనా చికెన్ పకోడీ వాళ్ళు పట్టుకొచ్చేవారు అన్నమాట. వాళ్ళ మటుకు ఉండేయండి టేస్ట్ అసలు చికెన్ పకోడీ కన్నా బాగుండేది అన్నమాట. ఎక్కువ ఆనియన్స్ వేసి చేస్తారు. మళ్ళీ వాడపల్లి వెంకటేశ్వర స్వామి గుడి దగ్గర అక్కడ కూడా వాళ్ళు బాగా వేస్తారు. ఎప్పుడైనా పిల్లలు తీసుకుంటాం అన్నమాట మేము కూడాని, బాగుంటాయి. ఇదిగోండి చూడండి, మనకు అక్కడక్కడ శనగపప్పు కొంచెం లైట్గా అక్కడక్కడ కనబడుతుంది కదా. ఇప్పుడు ఇది వళ్ళు వేద్దాం. నేనైతే వండుకోవడానికే కదా, కూరకే కదా అని చెప్పేసి కొంచెమే చేసుకున్నాను. అదే మనం తినాలి అనుకుంటున్నాం అనుకోండి, గమ్ముని మసాలా వాళ్ళు అవి చేసుకుంటాం కదా, ఏ వర్షాలు పడినప్పుడు కొంచెం పండగలప్పుడు అది కూడా వాళ్ళు అవి వేసుకుంటాం కదా. అలాంటప్పుడు కొంచెం మిగిలిన ఫ్రిడ్జ్లో పెట్టుకుని మళ్ళీ కూడా కూర వండుకున్నా కూడా బాగుంటుంది. అంటే ఆ రోజు మామూలుగా తిన్నా కొంచెం ఎక్కువ చేసుకున్నప్పుడు అది, లేదా పిండైనా ఫ్రిడ్జ్లో పెట్టుకుని
ఆ మల్నాడు ఫ్రెష్గా వేసుకుని కూడా చేసుకోవచ్చు. ఇప్పుడు ఇందులో నేను ఏమేమి వేస్తాను ఇంగ్రీడియంట్స్ అనేవి మీకు చూపిస్తున్నాను. కొంచెం పచ్చిమిర్చి ఎలాగో వేసాం కదా, ఉల్లిపాయ ముక్కలు వేస్తున్నాను. కొన్నేయండి, ఎక్కువేం వేయట్లేదు, ఎలాగో కూరలో వేసుకోవాలి కదా. కొంచెం జీలకర్ర కాలితే ఒక పచ్చిమిర్చి కూడా వేసుకుందాం. ఇదిగా పచ్చిమిర్చి ముక్కలు ఇవన్నీ కలిపేసుకుందాం. ఎలాగో ఉప్పు వేసేసుకునే కదా మిక్సీ పట్టుకున్నాం. కూరలో కూడా ఉప్పు ఉంటుంది కాబట్టి కొంచెం సరిపోతుంది, ఇందులో తక్కువైనా పర్వాలేదు. ఇప్పుడు నేనైతే వడలు పులుసు పెడుతున్నాను, ఇగురు కూడా బాగుంటుంది, ట్రై చేయండి. హై ఫ్లేమ్ మీద పెట్టుకోండి, కొంచెం హీట్ ఎక్కిన తర్వాత మనకి కొంచెం వేడి మీద ఉన్నప్పుడు వేసుకుంటేనే బాగుంటుంది మసాలా వడలు. ఇవి మద్రాసు మన ఆంధ్ర అంటే ఇంకా ఒకప్పుడు మద్రాసు ఆంధ్ర అంటే ఒకప్పుడు అలాగే ఉండేది కదా, ఇప్పుడంటే ఇడిపోయినాయి కానీ 3 రాష్ట్రాలు అయినాయి కానీ అప్పుడు ఒకటే కాబట్టి ఇప్పుడు మసాలా వడల స్పెషల్ మాట ఇది. రెసిపీస్ కూడా మసాలా వడతో కూరలు కానీ పులుసులు కానీ అదిని. ఇంకోటి ఏదో మీతో విషయం అయితే షేర్ చేసుకుందాం అనిపించింది. ఆడవాళ్ళకి స్ట్రెస్ అనిపించినప్పుడు మనకు అనిపిస్తూ ఉంటుంది, ఒక్కొక్కరికి ఒక్కొక్క ఇష్టం ఉంటుంది. నేనైతే నాకు కొంచెం వంటది చేస్తూ ఉంటాను కదా, ఎక్కువ రెసిపీస్ చూపిస్తూ ఉంటాను మీకు. చాలామంది అడుగుతూ ఉంటారు మీకు ఓపిక ఎక్కువ చేస్తారని. ఒక్కోసారి నాకు వంట చేయడం కూడా ఇష్టం. స్ట్రెస్ ఎక్కువగా ఉందంటే మొక్కలు బాగా ఇష్టం అండి. ఇంకా లొకేషన్ చూస్తే నన్ను నేను మర్చిపోతాను. అలా ఎంజాయ్ చేస్తాను, పైకి వెళ్ళి మొక్కల దగ్గర ఉంటాను, చాలా వరకు టైం స్పెండ్ చేస్తూ ఉంటాను. ఆడవాళ్ళం ఎవరైనా సరే మనకి ఒక స్ట్రెస్ అనిపించింది అనుకోండి, ఏదైనా మంచిగా మనకి ఏది చూస్తే హ్యాపీ అనిపిస్తుంది అన్నీ మర్చిపోతామో వాటితోటి మనం టైం స్పెండ్ చేస్తే మనకంటూ ఆడవాళ్ళకి ఒక టైం కేటాయించుకోవాలండి. అంటే ఇంట్లోనే ఉంటాము, బయటికే వెళ్ళడం తక్కువ. జెంట్స్ వెళ్తారు కానీ మనం ఎప్పుడు ఇంట్లోనే ఉంటాం కాబట్టి ఇంట్లోనే నేనైతే కిచెన్ని అత్తమాట మారుస్తూ ఉంటానన్నమాట. అలా చేసుకుంటూ ఉంటాను ప్రతిదీ కూడాని. నూనె కాగాలి ఇంకాని, కాగితే సరిపోతుంది. ముందు కొంచెం వేసి చూసుకోవాలి, నేను మాటల్లో పడిపోయాను. మీరు కూడా ఎప్పుడైనా మీకు స్ట్రెస్ అనిపించినా, వంటగదిలో కొంచెం బోర్గా అనిపించినా, ఏదైనా మీకు నచ్చింది ఉంటే దాంతో టైం స్పెండ్ చేయండి. ఒక గంట 2 గంటలో రిలీఫ్గా అనిపిస్తూ ఉంటుంది మన మైండ్ కూడాని. పిల్లల కోసం అయితే ఏదో ఒకటి ఆలోచిస్తూనే ఉంటాము. వాళ్ళు వచ్చేటప్పటికి ఏ స్నాక్స్ అయినా చేసి పెట్టాలి. వాళ్ళకి ఇంట్లో ఫుడ్డు మనం ఇష్టంగా చేసి పెడితే వాళ్ళు ఇష్టంగా తింటే మనకు అదొక హ్యాపీనెస్గా అనిపిస్తూ ఉంటుంది. మదర్స్ అందరికీ ఇంచుమించుగా ఇలాగే ఉంటుంది. ఆ హ్యాపీనెస్ వాళ్ళకి నచ్చిన ఫుడ్ పెట్టినప్పుడు వాళ్ళు ఇష్టంగా తింటారు కదా, ఆ హ్యాపీనెస్ మనకు బాగా అనిపిస్తుంది. ఇదిగోండి నేను చిట్టి చిట్టిగా వడల వేసేస్తున్నాను. కొంచెం ఆయిల్ కాగింది, ఎక్కువ కాదు, చిన్న చిన్నగానే వేస్తున్నాను. ఎందుకంటే కర్రీలో కదా, అలాగా సింపుల్గా చిన్న చిన్నగా చేసుకోండి. బాగా చిన్నపిల్లలు తినకపోతే పెద్దవాళ్ళు అయితే ఇష్టంగా తింటారు కాబట్టి ఇవి చేసుకోండి. స్పైసీగా ఇష్టపడే వాళ్ళకి అది పచ్చిమిర్చి అది తగ్గించుకొని చేసుకుంటే సరిపోతుంది. ఇదిగోండి వడలు అయితే చిట్టి చిట్టి వడలు వేసేస్తున్నాను. ఆయిల్ కూడా పెద్ద లాగదులేండి ఇది. మనకి ఈ రెసిపీస్ చేసుకునేటప్పుడు ఎక్కువగా బంతిల్లో కూడా మనకి పకోడీ కూర అది వస్తూ ఉంటుంది, కమ్మగా శనగపిండితో ఎంత రుచిగా ఉంటుందో కదా. ఇది కూడా అంతే. మనకి అంటే ఎప్పుడు ఒక్కొక్కసారి మనకి ఇంట్లో ఏ కాయగూరలు లేవు, పోనీ కాయగూరలు ఉన్న అయ్యేనా అత్తమాట బెండకాయ చిక్కుడుకాయ అని అనుకున్నప్పుడు ఇలా పచ్చెనపప్పు నానబెట్టుకుని ఇలా ఉల్లిపాయ ముక్కలు పచ్చిమిర్చి ముక్కలతోటి వేసి కొంచెం జీలకర్ర వేసి ఓ 2-3 వాళ్ళు మనం తిన్నా మిగతా ఒక 4 వాళ్ళతో కూడా కూర వండుకోవచ్చండి. అంత ఈజీగా ఇంట్లో రెసిపీ టేస్టీగా అయిపోతుంది. ఇంకా నాకు మన ఫ్యామిలీ మెంబర్స్ అప్పుడప్పుడు గుడి దగ్గర అది కలుస్తూ ఉంటారు, ఆడపిల్ల అదిని. అలా నాకు ఒకరు కలిసినప్పుడు ఒకరు నాతో విషయం షేర్ చేస్తున్నారన్నమాట. ఇంట్లో ఉన్నప్పుడు అండి మాకు కూడా బోర్గా అనిపిస్తుంది, ఏదైనా చేసుకుంటే బాగుంటుందేమో, మీరు ఎలా చేసుకుంటున్నారు, అలా మాకు కూడా వీడియోస్ అయ్యి మొక్కలు అవి పెంచడం అంటే చాలా ఇష్టం అండి, ఇలా మాకు కూడా చేసుకోవాలనిపిస్తుంది అని చెప్పేసి అంటున్నారు. నేను అక్కడ చెప్పాను, ఇంకా చాలామంది కనబడిపోయినా వాళ్ళ ఒక అభిప్రాయం అనేది ఇలాగే ఉంటుంది, ఎవరికైనా చేసుకోవాలని. చేసుకోవాలి మొదలు పెట్టుకోవాలనుకుంటే మీకు ఏదైతే వచ్చో దాంతో స్టార్ట్ అవ్వండి. ఒకవేళ యూట్యూబ్లోకి వచ్చినా లేదంటే మామూలుగా బిజినెస్ చేసుకోవాలనుకున్న ఆడవాళ్ళు ఇంట్లో ఉండి కూడా బోల్డ్ బిజినెస్లు చేసుకోవచ్చు అన్నమాట. మనకి ఐడియాస్ ఉంటాయి కదా, మనకి ఒక డ్రెస్సెస్ కానీ కుట్టడం వచ్చిందనుకోండి రెడీమేడ్గా బోల్డ్, ఇప్పుడు అన్నీ కూడా ఆన్లైన్లోనే షాపింగ్ ఎక్కువగా ఉంటుంది కాబట్టి అలా కూడా మీరు చేసుకోవచ్చు అన్నమాట. పెయింటింగ్స్ కానివ్వండి, ప్లాంట్స్ పెంచడం కానీ, ఇలా ఒక రకంగా కాదు, మర్చిపోయింది, పచ్చళ్ళు వడియాలు ప్రతిదీ బిజినెస్సే మాట. మనకి ఇంట్లో ఉండి కూడా కష్టపడి చేసుకోవచ్చు.
ఇంట్లో మన హస్బెండ్ సపోర్ట్ కూడా ఉండాలండి. ఫ్యామిలీ సపోర్ట్ కూడా ఉంటేనే ఏదైనా దిగ్గలము. అంటే దిగి బిజినెస్ అనేది చేయగలం. లాస్‌లు వచ్చినా కూడా తట్టుకోవాలి. అన్నిట్లికి సిద్ధమయ్యే మనం ఎదరికెళ్ళాలండి. కొన్ని కొన్ని అంటే నాకంటే పిల్లలున్నారు కాబట్టి కొంచెం హెల్ప్ చేస్తున్నారు. వాళ్ళ ప్యాషన్ అది. నేనేదో చేసుకుంటాను అంటే వాళ్ళు నాకు సపోర్ట్ చేశారన్నమాట. ఫ్యామిలీ అందరూ కూడాని. అందరికీ నచ్చొచ్చు, నచ్చకపోవచ్చు. వాళ్ళకి ఒక సపోర్ట్ కూడా ఉండి మీరు చక్కగా చేసుకుంటే చక్కగా బానే ఉంటుందండి. నా ఉద్దేశం ఏంటన్నది మీతో షేర్ చేసుకున్నాను. అంటే నాకు కొంతమంది కనబడినప్పుడు ఇలా నాకు చేసుకోవాలని ఉందండి అని అన్న వాళ్ళ గురించి నేను ఈ సమాధానం అయితే చెప్తున్నానమాట. ఇదిగోండి మీతో మాట్లాడుతూ మసాలా వాళ్ళైతే వేసేసాను. చక్కగా వాళ్ళైతే వేస్తాను. టైమే తెలీదు. మీతో మాట్లాడడం మొదలెడితే ఫోన్ ఆన్ చేస్తే ఏదో ఒకటి మాట్లాడుతూనే ఉంటాను మీతోటి. మంచి విషయాలే షేర్ చేసుకుంటానులేండి. ఇదిగోండి వడలైతే అయిపోయినాయి. కలర్ చూసారా? ఈ కలర్‌లో మనం వేపుకొని తీసుకుంటే సరిపోతుంది. ఇంకొంచెం రోస్ట్‌గా కూడా చేసుకున్నా పర్వాలేదు. మెత్తగా రుబ్బితే ఇంకొంచెం కలర్ రంగు మారుతది. నేను కొంచెం చెక్క ముక్క కింద చేసుకున్నాను కాబట్టి కొంచెం క్రిస్పీగా ఈ కలర్‌లో తీసానమాట. చూడండి ఎంత బాగున్నాయో. ఈ టైంలోనే మా ఇంట్లో ఇంకా రాలేదు మా పిల్లలు. వర్క్‌లో ఉన్నట్టున్నారు. స్మెల్‌కైనా వచ్చేస్తూ ఉంటారు. ఏదో వడలేస్తుంది స్నాక్స్‌కి అనుకుంటారేమో. నేనైతే కుకింగ్ కోసం అని అనుకున్నాను. ఇంకా అందంగా కూడా వేయొచ్చు వాళ్ళు. నేను ఒక్క చేతితోటే వేసేస్తున్నాను. ఇలా 2 చేతులతో పెట్టకుండా ఇది ఇలా కూడా వేసుకోవచ్చు మాట. సింపుల్ వంట అండి. రుచికరంగా ఉంటుంది. సింపుల్గా ఉంటుంది. ఎవరైనా ఇంటికి వచ్చినప్పుడు కూడా ఇలా కూడా చేసి పెట్టుకోవచ్చు. వెజ్ కర్రీస్ పెట్టాలి అనుకుంటే ఒక స్పెషల్ కర్రీ అవుతుంది ఇది కూడా. ఇదిగోండి రెండో వాయి కూడా రెడీ అయిపోతుంది. వేగిపోయినాయన్నమాట. తీసేసుకుందాము. వేడివేడి మసాలా వాళ్ళు. ఇదిగోండి ఉల్లిపాయలన్నీ కట్ చేసి పక్కన పెట్టుకున్నాను. పచ్చిమిర్చి, కొత్తిమీర కూడా కట్ చేసేసుకొని రెడీగా పక్కన పెట్టాను అనమాట. వాళ్ళు కూడా రెడీ అయిపోయినాయి కదా. కళాయి కూడా తీసేసాను. ఇప్పుడు ఇందులోనే మనం వంట చేసుకుందాం. చెప్పానని ఏంటో మరి స్టార్టింగ్ అలా వెలిగించగానే వెలిగిపోయింది. కంప్లైంట్ చెప్పాననేమో మరి. ఇందాకడైతే అండి ఎన్నిసార్లు చేయవలసి వచ్చిందో. మళ్ళీ కొత్తది అది. అయితే అండి కూరకైతే స్పెషల్‌గా నూనె అయితే మటికి టేస్ట్ రావాలి అంటే గనక వేరుశనగ నూనె, నువ్వుల నూనె అయితే స్పెషల్‌గా బావుంటుంది. ఎందుకంటే మనకి నాన్ వెజ్ కర్రీస్ కానివ్వండి ఏదైనా పల్లీల నూనె అనేది కమ్మటి వాసనతో బావుంటుంది. నేనైతే పల్లీల నూనె వాడతానమాట. రెసిపీస్‌కే కాదు ప్రతి కూరకు కూడాని. అప్పుడప్పుడు ఫ్రీడమ్ ఆయిల్‌ది సన్‌ఫ్లవర్ కూడా అది కూడా వాడతాను. కానీ ఎక్కువగా నాన్ వెజ్ కర్రీస్‌లోకి అది ఎక్కువగా నేను పల్లీల నూనె వాడతాను. ఇది ఉంటే గనక మీరు ఈ నూనెతో కూర చేసుకోండి. ఇది గానీ నువ్వుల నూనె గానీ. కొంచెం నూనె ఎక్కువ పడుతుంది. ఆనియన్స్ అవి వేపాలి కాబట్టి ఆయిల్ అయితే వేసేసాను. ఇదిగోండి స్టార్టింగ్ కొంచెం మెంతులు వేసుకుంటున్నాను. కొద్దిగా పులుసు కదా బాగుంటుందని కొంచెం ఆవాలు, కొంచెం జీలకర్ర ఎక్కువ వేయలేదు. ఆవాలు అదిని మెంతులు మట్టుకే వేసుకున్నాను. మంచిగా బాగుంటుందండి. పులుసు కూరలోకి ఏదైనా ఆ ఫ్లేవర్ బాగుంటుంది కదా అందుకని. ఇది కొంచెం దోరగా వేగిన వెంటనే ఇదిగోండి కొంచెం వేగుతున్నాయి. స్టీల్ కళాయి ఇది దళసరిగా ఉంటుందండి. మనకి చక్కగా ఒకసారి హీట్ ఎక్కితే త్వరగా వంట అయిపోద్ది అన్నమాట. ఎవరో వచ్చారు వెనకాల అనుకున్నాను. ఇందాక నుంచి రాలేదే ఇవి వేసినప్పుడే వచ్చేస్తారేమో అనుకున్నాను నేను. ఉప్పు తక్కువ ఉంటుంది రా కూరలో కానీ ఉప్పు వేయలేదు. సరే టేస్ట్ ఇంకెలాగో వచ్చావు కదా డిసైడ్ అయిపోయావు కదా. వెనక్కుంది ఎలా ఉంది? బాగున్నాయా? బాగుంటాయి. కూర కూడా వండుతున్నాను ఇప్పుడు. పులుసు పెడుతున్నాను. పులుసు కూడా తింటున్నాను. ఇదిగోండి కరివేపాకు, పచ్చిమిర్చి వేసేసాను. ఉల్లిపాయ ముక్కలు కూడా వేసేస్తున్నాను. ముద్దది అయితే బాగోదు. ఉల్లిపాయ ముక్కలే కొంచెం దోరగా వేపుకుంటే బాగా మగ్గేటట్టుగా చూసుకుంటే సరిపోతుంది. కొంచెం సాల్ట్ కూడా వేసేస్తాను నేను ముందే. మీరు తినేకండి. నేను వేసిందే కొన్ని. మీరు మొత్తం తినేస్తే సరిపోద్ది నాకు. జావు జావు చల్ చల్ వెళ్ళిపోనానా. వెళ్ళకపోతే ఇప్పుడు నేను మరి కూర కోసం చూసుకోవాలి ఇప్పుడు. ఇది కొంచెం ఉల్లిపాయ ముక్కలు తక్కువ వేస్తున్నానండి. ఒక్క పూట కూర కదా ఆ వాళ్ళకి సరిపోతుంది. చింతపండు నానబెడతాను ఈ లోపలలోని. పసుపు కూడా వేసుకుందాం త్వరగా మగ్గిపోతుంది. కారం వేస్తున్నాను. పసుపు
పసుపు వేసేస్తే నేను కొంచెం ఎక్కువ వేసుకుంటాను. కొంచెం సిమ్లో పెట్టుకున్నాం, మగ్గాలి కాబట్టి మూత పెట్టేద్దాం. ఇంకా కారం వేసేద్దామండి, మగ్గిపోయిందన్నమాట. కారం తక్కువించే వేస్తున్నాను, మా కారం కొంచెం ఘాటుగా ఉంటుంది. అందులోని వాళ్ళని పచ్చిమిర్చి వేసాము, ఇందులోని పచ్చిమిర్చి వేసాము. ఒక స్పూన్ మించి వేయట్లేదు. ఇప్పుడు ఇది ఇలా మగ్గిపోతుంది కదా, కొంచెం కారం వేసిన తర్వాత ఒక 2 నిమిషాలు వేపిన తర్వాత కొంచెం వాటర్ వేద్దాం, ఉల్లిపాయలు ఉడకడానికి. అంతే, పెద్దేమీ కాదు, కొంచెం. చూసారు కదా, అంతే. సిమ్లో పెట్టేద్దాం. ఇదిగోండి, చింతపండు కొద్దిగా ఇంత తీసుకొని నానబెట్టుకున్నాను. మీ చింతపండు పులుపుని బట్టి. చింతపండు కొంచెం స్వీట్నెస్ ఉంటేనే పులుపు, అంటే మనకి పులుసుల్లోకి అది రుచి బాగుంటుంది. బాగా పులుపున్న కొంచెం షుగర్ ఒక 1/2 స్పూన్ అయినా వేసుకొని అంటే బ్యాలెన్స్ చేస్తుంది అన్నమాట ఆ టేస్ట్లు అన్నిటిని కూడా. ఇదిగోండి, ఉడికిపోయింది. అయితే ఇంకోటి ఏంటంటే కొంచెం పలచగానే పులుపు పిండుకుంటే సరిపోతుంది. ఎందుకంటే వళ్ళ కదా, వళ్ళకు కానీ పులుకులు పెసర పులుకుల్లోకి కానీ మనం లాగేసుకుంటుంది కాబట్టి వళ్ళ కూడా నేను మధ్యలో వేస్తాను అన్నమాట. ఈ పులుపు అయితే పిండేసాను, కొత్తిమీర కూడా వేసేస్తున్నాను. కొంచెం ఇది మనకి మరగాలన్నమాట. ఇదిగోండి, ఇలా ఉంది కదా పలచకని, కొంచెం మరిగేటప్పటికి కరెక్ట్గా వళ్ళు వేసేటప్పటికి మనకి దగ్గరికి వచ్చేస్తుంది. మరీ దగ్గరికి వచ్చిందంటే ఇంకా అది ఈగిరిలా అయిపోతుంది పులుసు కన్నానే. మూత పెట్టేద్దాం, మరుగుతుంది. ఇంకా వళ్ళు వేసేద్దాం. ఇప్పుడు వాళ్ళు వేసుకునే టైం అన్నమాట. ఈ పులుసులో చక్కగా అవి మరగాలి. ఇప్పుడు సిమ్లో పెట్టేసుకుందాం. ఓకే, అయిపోయింది. వాళ్ళ పులుసు రెడీ. చూసావా, ఒక్కొక్క వాడ వేసుకొని చక్కగా కలుపుకొని పులుసు వేసుకొని తింటే సరిపోతుంది. ఇంకా స్టవ్ ఆఫ్ చేసేస్తున్నానండి. ఇదిగోండి, పులుసు అయితే కొంచెం ఇలా ఉంటేనే మనకి బాగుంటుంది అన్నమాట. చూడండి, దగ్గరికి వచ్చేసింది. ఎంత పలచగా ఉండాలి పులుసు, చూసారా? మంచి కలర్ఫుల్గా ఉంది. టేస్ట్ ఎలా ఉందన్నది మీ అన్నయ్య గారు సాయిరాము చెప్తారు. ఇంకా భోజనానికి వచ్చేసారు ఈయన కూడా. దాని వడ్డింత 2 వళ్ళైనా ఇలా ఉంటే సరిపోతుందండి. కన్సిస్టెన్సీ చూడండి, ఒకసారి దగ్గర చూపిస్తాను. ఇదిగోండి, పులుసు ఇలా. ఇంకొక పడేసుకోండి. వేడిగా ఉందా? మసాలా వాడ అంటే ఎక్కువ మనకే స్పెషల్ తెలుసా, నాకు కూడా చాలా వాడ కలుపుకొని తినండి, ఇంకా బాగుంటుంది. ఉత్తి పులుసుతో బాగోదు. చేసుకోవచ్చు. వడ కలుపుకొని తింటే బాగుంటుంది. ఉత్తి పులుసు టేస్ట్ బాగోదు. అంటే బాగుంటుంది, అంటే ఇంకా మనకు రుచిగా ఉండాలంటే పెరుగుతుంది. అయ్యో, వేడివేడిగా ఉందా? అంటే మరి మధ్యాహ్నం లంచ్ స్కిప్ చేశారు కదా, మరి టిఫిన్ చేస్తాం లేట్గా తిన్నామని చేయనివ్వలేదండి వంట. ఇంకా వద్దు, అసలు తినలేమన్నారు. అందుకని ఇంకా పెందలగడే చేసేసాను. 7:30 అయిందేమో, 8 అయిందేమో. అంతేనా? కానీ చికెన్ మటన్ కంటే హ్యాపీగా తినచ్చు. వెజ్ అంతే మరి. వడ కలుపుకుంటూ తింటేనే పులుసు బాగుంటుంది. కాంబినేషన్ చాలా బాగుంది. బాగుందా? ఉప్పు సరిపోయిందా? సరిపోయిందా? అంటే మొత్తం వాటర్లోని కరెక్ట్గా సరిపోయింది, రైస్లో కూడా బాగుంది. సరిపోయిందా? వడ అందులో పెట్టుకుని తినాలి రైస్లో. తినడం కూడా ఒక ఆర్ట్ అండి. అంటే అంటే పిల్లలు కలిపే విధానం వేరు, అదే పులుసు కూర నేను కలిపే విధానం వేరు అన్నమాట. అంటే ఆ కలిపే విధానం బట్టి, ఆ నంచుకునే విధానం బట్టి కూడా రుచి మారిపోతూ ఉంటుంది. అందరికంటే డిఫరెంట్గా తిని కూడా మా చిన్నాడు. అవునా? ఏది కూడా ఎక్కువ వేసుకోవట్లేదు. నేను లైట్గా తీసుకుంటాను అనమాట.
అదేలే. పెరుగు గట్ట కొద్దిగా ఎక్కువ వేసుకోరా కొద్దిగా అని చెప్పేసి అంటాను. వాడు అలా కాదు కొద్దిగా గట్టిగా తింటాను. కంప్లైంట్ చేస్తున్నారు మీరు. ఆడు డిఫరెంట్‌గా ఏం కాదు. ఆడికి తినడం రాదని చెప్పాలి మీరు. డిఫరెంట్ అంటారేంటి? ఇక్కడ నేను మాట్లాడుతుంది నేను బాగా కలుపుతానండి. బాగా కలుపుతాను చక్కగాని ఎంత క్వాంటిటీలో కలపాలో అంతలా కలుపుకొని తింటాను. నేను పెట్టిన ఫుడ్ తింటారు కదా! మీకు మీరు కలుపుకుని గాని చాలా ఇష్టంగా తింటారు. మా వారు కూడా కలుపుతారు. ఇదండి ఎలా ఉంది? బావుందా? ఇవాళ మాత్రం సారిక కానీ పరశురాం కానీ కంపల్సరీ వదలరు. హారిక ఏమో చేయనంటుంది భోజనం. ఎందుకంటే కాలేజ్‌లోనే వచ్చే ముందు ఏదో తిన్నారంట. ఫ్రైడ్ రైస్ అందుకని తినంటున్నారు. బావుందా? చిన్న బెల్లం ముక్క వదిలేనండి లైట్‌గా. ఎంత కాదు కొంచెం. మనకి పులుపుని లెవెల్ చేయడం. లేదంటే ఒక అర స్పూన్ షుగర్ అయినా వేసుకోండి. టేస్ట్ చాలా బావుంటది. మరి ఇదండి ఈరోజైతే మా ఇంట్లో అయితే డిన్నర్ అయితే ఇలా అవుతుంది. పెందరగడ చేసేస్తున్నారు. ఇంక నేను పరశురాము తినాలి ఇంకా. హారిక తినంటుంది. ఒక ముద్ద పెట్టమ్మా చాలు టేస్ట్ చేస్తాను. కష్టపడి ఉండవు కదా అంది. సరేలే అన్నాను. ఇదండి ఈరోజు వీడియో. వీడియో నచ్చుతదనుకుంటున్నాను. వీడియో నచ్చితే గనక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ అండి.